ఎప్పుడైతే యుద్ధంలో మరి రాజు ఆరు సైన్యాధ్యక్షుడు కత్తి వదిలేశారో యుద్ధం అయిపోయినట్టే. ఆల్రెడీ మాకున్న సమాచారం మేరకు సుమారు ఒక 50 మంది కుదిరితే తెలుగుదేశం, పబ్లిక్, జనసేన, ఇక్కడ కుదరకపోతే మొరార్లెస్ చాలామంది ఒరిజినల్ కాంగ్రెస్ వాదులే కాబట్టి పిల్ల కాంగ్రెస్ నుంచి తల్లి కాంగ్రెస్గా వెళ్ళిపోదాం, ఇప్పుడు కాకపోతే 29 అన్నా మనకు హోప్ ఉంటుంది అనే ఉద్దేశంలో వెళ్ళిపోవటం జరుగుతుంది. సుమారు 50 మంది ఎమ్మెల్యేలు వీరికి రామ్ కొట్టబోతున్నారు. అంటే రేపు రాబోయే ఆ ఎలక్షన్లో ఆ 3 రాజ్యసభ సీట్లలో ఒకటైతే మరి ఖచ్చితంగా కోల్పోయే పరిస్థితి కనపడుతుంది. మరి అందుకని మరి కంగారుగా ఎప్పుడో 3 ఏళ్ల క్రితం గంటా శ్రీనివాసరావు గారు ఇచ్చిన రాజీనామాని, స్టీల్ ప్లాంట్ కోసం ఇచ్చిన దాన్ని మరి ఇప్పుడు ఆమోదించడం జరిగింది. అంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్కి మరి ఈ ప్రభుత్వం వ్యతిరేకమా, అనుకూలమా అనేది తెలుస్తుంది. ప్రైవేటైజేషన్కి అనుకూలంగానే మరి ఈ చర్య ఉన్నట్టుగా భావించాలి. అలాగే మరి ఇప్పుడు ఓన్లీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళ మీద వేటేస్తారా, తెలుగుదేశంకి వచ్చిన వాళ్ళ మీద లేదు. మరి తెలుగుదేశం నుంచి ఆ పార్టీలోకి వెళ్ళి 4 ఉన్నారు, వారి మీద వేటు వేయరా? మరి అలా చేస్తే కుదురుతుందా? సరే, ఇక్కడికి వేట్ల పర్వం అటు 4 ఇటు 4, శ్రీనివాసరావు 9 తీసినా కూడా ఖచ్చితంగా ఒక సీట్ అయితే మరి బయటకు పోయే వాళ్ళ లెక్క ప్రకారం వస్తుంది. నామినేషన్లు ఇంకా అప్లికేషన్లు కూడా ఇంకెవరో కూడా సీట్ అడిగే పరిస్థితి లేదేమో అనిపిస్తుంది నా ప్రస్తుత పార్టీలో. సీట్ ఇచ్చిన వాళ్ళు కూడా ఆఖరి నిమిషంలో రే భయ్ నీకు దండం, నీ సీటుకో దండం అని చెప్పి వెళ్ళిపోయే పరిస్థితే మరి చాలా స్పష్టంగా కనపడుతుంది. క్రైసిస్, పెద్ద క్రైసిస్లో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఉందన్నది నిజం. కానీ ఆయన సాక్షి పేపర్లో క్రైసిస్లో తెలుగుదేశం ఉంది, క్రైసిస్లో జనసేన ఉంది అని రాసుకుంటున్నారు. నిన్న ఒక ఫేక్ రిలీజ్ చేశారు వైసీపీ వాళ్ళు, అచ్చెన్నాయుడు గారి సంతకంతో 113 సీట్లు వీళ్ళు, ఒక 62 సీట్లు ఏదో సంథింగ్, 63 జనసేన అని. వారు ఇదే ఆరి నక్కజిత్తుల్లో తోడేల ఆలోచనలో భాగంగా మరి ఇలా నిన్న ఒక ఫేక్ది రిలీజ్ చేశారు. సరే, కంప్లైంట్ ఇచ్చిన ఉపయోగం లేదు, ఆ తాడేపల్లి ప్యాలెస్ నుంచే తయారై ఉంటుంది కాబట్టి దాని మీద అంత కేసు పెట్టేదమ్ము అలా ఎవరికి లేదు. కాబట్టి దానివల్ల ఉపయోగం లేదు కేసు పెట్టినందువల్ల. కానీ ప్రజలకి వీళ్ళెంత కంగారుగా ఉన్నారు అనేది అర్థమవుతుంది. నిన్న చెప్పకనే స్పష్టంగా చెప్పారు ఆ కాన్క్లేవ్లో, మేము బీజేపీకి కేసుపై కేసు సపోర్ట్ చేస్తున్నాం. కేసుపై కేసు అన్ని కేసులకి సపోర్ట్ చేశారు, అన్ని విషయాల్లోనూ సపోర్టే చేశారు. చేయటం తప్పని నేను అంటున్నా, చేశారంటున్నా అంతే. అలాగే మరి వాళ్ళు కూడా మాకు చాలా సహకారం అందించారు అని చెప్పి మరి ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అక్కడ కాకుండా ఈ కాంగ్రెస్ పార్టీ నా కుటుంబాన్ని చీల్చింది. గతంలో మా చిన్నాయన్ని మంత్రి ఇచ్చి మా కుటుంబంలో తెచ్చిపెట్టారు. అరే నువ్వేం చేయవు, నువ్వు మీ చిన్నాన్న అంటే నువ్వు పార్టీ నుంచి బయటకు వచ్చేస్తే నువ్వు సెపరేట్గా మళ్ళీ పోటీ చేస్తానంటే ఈ చిన్నాన్న నీతో ఎందుకు రావాలి? మీ చిన్నానికి నువ్వు చేసింది ఏంటి? 2004లో మీ చిన్నానికి నువ్వు చేసింది ఏంటి? అది తెలవదా? అప్పుడే తెలుసు మాకు, ఆ తర్వాత ఇంకా స్పష్టంగా తెలుసుకున్నాం. 2004లో ప్రజలందరికీ తెలియవలసింది ఏంటంటే మా చిన్నాయన చంపేశారు, నా చిన్నాయన చంపేశారు అంటున్నారు కదా. 2004లో అదే 99లో ఒకసారి ఎంపీ అయిన వివేకానంద రెడ్డి గారికి 2004లో అప్పుడు
నూలుగు మీసాల బాలుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి 26, 27 ఏళ్ళు ఉంటాయి. నాకు ఎంపీ సీట్ ఇస్తారా సస్తారా అని చెప్పి కూర్చుని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయనకి ఇవ్వడానికి వీల్లేదని మరి తండ్రి దగ్గర మరి ఈయన తల్లి గొడవ చేస్తే మరి అప్పుడు వరదరాజుల రెడ్డి గారు ఆయనకి రాజశేఖర రెడ్డి గారు చెప్పి నువ్వు మాట్లాడి తమ్ముడితో నామినేషన్ వేయించు, నాకు ఇంట్లో గొడవగా ఉందని చెప్తే మరి వివేకానంద రెడ్డి గారు నామినేషన్ వేయటం, ఈయన అలగటం, ఆ తర్వాత 2009లో మరి ఆయనకి సీట్ రాకుండా చేయటం, ఎంపీగా మరి ఈయనే పోటీ చేయటం జరిగింది. ఆ మధ్యలో కూడా మరి పదవిలో ఉండగానే ఆయన్ని రాజీనామా చేయమని అడగటం కూడా జరిగింది. దానికి సోనియా గాంధీ గారు ఒప్పుకోలా. ఆ సమయంలో చెయ్యి కూడా చేసుకున్నారని చెప్పి మరి అప్పట్లో చాలామంది అంటూ ఉంటారు. సో చిన్నాన్ని దూరం చేసుకున్నది మీరు. కాంగ్రెస్ పార్టీ చిన్నాన్ని చేరదీయటమే తప్ప మీ తండ్రి గారు నమ్ముకున్న పార్టీ, మీ తండ్రి గారిని ముఖ్యమంత్రి చేసిన పార్టీ, మిమ్మల్ని తొలిసారి ఎంపీగా చేసిన పార్టీ. ఈ చిన్నాన్నగారికి మంత్రి పదవి వస్తే మీకెందుకు కడుపుమంట? మిమ్మల్ని మీ చిన్నాన్నగారిని విడదీసినట్టు ఎందుకు అవుతుంది? సరే, ఇప్పుడు మరి వాళ్ళు చెప్పిన ప్రకారం సిబిఐ ఛార్జ్షీట్ ప్రకారం మరి ఓం నమః శివాయ చేసింది ఎవరు అనేది అందులో చాలా స్పష్టంగా ఉంది. మరి చేసింది అప్పుడు సీట్ రాకుండా చేయాలనుకున్నది మీరు. సరే, ఇది మీరు కాకపోయినా మీ సహచరులు ఆయన్ని పరలోకమునకు పంపించేది కదా. ఇప్పుడు కథ గుర్తొస్తాను. ఆ మధ్యన కథ నేను కూడా ఐ థింక్ రచ్చబండలో చెప్పినట్టుగా ఉన్నా. కోర్టులో ఒక వ్యక్తి, అయ్యా తండ్రి లేని వాడిని నాకు క్షమాభిక్ష పెట్టండి అని అడిగితే, నీ తండ్రి ఎలా చనిపోయాడంటే ఆ పక్కనున్న అసిస్టెంట్ చెప్తా అంటారు, తండ్రిని చంపిన కేసులోనే వచ్చాడు సార్ అని. అలాగా మరి మీ చిన్నానికి సీట్ ఇవ్వకుండా చేసింది మీరు. మీ చిన్నాన్ని రాజకీయంగా నిరాశ్రయాన్ని చేసింది మీరు. సరే, ఆ తర్వాత మీకు సంబంధం లేకపోయినా మరి కైలాసం, ఈడెన్ గార్డెన్కు ఎక్కడికి పంపించారు, మరి పైకి పంపించింది పోనీ మీ వాళ్ళని చెప్పి సిబిఐ అంటాను. మీరేమో ఇప్పుడు ఇలాగంటున్నారు. అలాగే మరి మీ చెల్లెల్ని కూడా ఈ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చి ఈ కుటుంబంలో మళ్ళీ చిచ్చు పెట్టిందన్నారు. కాళ్ళు అరిగేలాగా తిరిగిన షర్మిలని ఏ పదవి ఇచ్చారు మీరు? పార్టీలో పదవి ఇవ్వాల, ఎంపీ ఇవ్వాల అని మొత్తుకున్నాడు వివేకానంద రెడ్డి. నాకెవరా బాబు షర్మికి అని చెప్పాడు ఆయన. ఎందుకు ఇవ్వలేదు పదవి? అమ్మాయిని రాజకీయాలకు దూరంగా ఉంచాలనుకున్నారా? మరి ఎందుకు తిప్పావు? నీ భావన ఎందుకు తిప్పావు? చర్చలమ్మట పెట్టి ఎందుకు తిరిగేలాగా చేశావు? షర్మిల రాజకీయాలకు దూరంగా ఉండాలి అని మీరు కోరుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అన్నిసార్లు పాదయాత్రలు చేయించి, ఎలక్షన్లో క్యాంపెయిన్లు చేయించి, 14లో వాడుకుని, 19లో వాడుకుని, ఏ పదవి? పార్టీ పదవి, చిన్న పార్టీ పదవి లేదు, ఇది లేదు, ఏది లేకుండా చేసింది మీరైతే, ఆశ్రయం ఇచ్చింది కాంగ్రెస్ అయితే, మీ కుటుంబంలో చిచ్చు పెడుతున్నట్టు నాకు అర్థం కదా. అంటే చిచ్చు మీరెట్టేసి, వాళ్ళని రాజకీయంగా తగలెట్టేసి, ఫుల్గా వాడేసి తగలెట్టేసి, ఇప్పుడు జగన్ రెడ్డి అంటే రెడ్డి అంటే తప్ప గౌరవం. మరి దానికి సజ్జల గారు అలా మాట్లాడటం చాలా తప్పు. అందరిలాగా బూట్లు నాకాల్సిన పనే ఉంటుంది. తోడబుట్టిన వాళ్ళు సరే, అందుకని ఇప్పుడు మరీ సరదా తిరిగింది. జగన్ అన్న అని చెప్తాను. అది తప్పు పడటానికి లేదు. ఎందుకంటే ఒక షర్మిలకే కాదు,
రాష్ట్రంలో ఉన్న స్త్రీలందరికీ ఈయన అన్నగానే ఆయన భావిస్తారు. చిన్నపిల్లలందరికీ మామగానే మరి ఆయన భావిస్తారు. మరి అటువంటి సద్భావంలో ఉన్న మీరు, సరే రాష్ట్రంలో ఉన్న మహిళలందరినీ మీరేం చేయలేరు కానీ, ఉద్ధరించలేరు కానీ కనీసం సొంత చెల్లెలు లేదు, చిన్నాయన కూతురు మీరన్న వామో వాయో మా చిన్నాన్న అంటున్నారు కదా, చిన్నాయన కూతురు మీద కూడా మీరు కేసు పెట్టారు. పులివెందుల్లో కేసు పెట్టించారు కృష్ణారెడ్డితో, పిఏ కృష్ణారెడ్డితో బుక్ చేయించారు, ఛార్జ్షీట్ వేయించారు. మరి ఇది మీ చెల్లెలకి, మీ చెల్లెళ్ళకి మీరు చేసింది. చిట్చెట్ చేసుకున్నది మీరా? వాళ్ళ జీవితాలు తగలెట్టేసేసింది మీరా? తిట్లు కాంగ్రెస్కా?